ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. సాయి భక్తులకు నమస్కారం. బాబావారి ఆశీర్వాదంతో ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను. శ్రీ సాయి సచ్చరిత్రం 27వ అధ్యయనం. అందులో భాగవతము విష్ణు సహస్రనామములనిచ్చు అనుగ్రహించుట, మొదటి కథ వచ్చి దీక్షత్ యొక్క విఠల్ దర్శనము, రెండవ కథ గీతారహస్యం, మూడవ కథ కపార్తె దంపతులు. ఆ కథల్లోకి వెళ్ళే ముందు బాబావారు ఏ విధంగా అంటే భాగవతం పారాయణం చేస్తే ఏ విధంగా ఉండేది, విష్ణు సహస్రనామాన్ని పఠించడం వల్ల ఏ విధంగా ఫలితాలు అందుతాయి అనే దాని గురించి కొంచెము క్లుప్తంగా తెలుసుకుందాం. బాబా మత గ్రంథములను తమ స్వహస్తములతో స్పృహించి పవిత్రము చేసి వానిని తమ భక్తులకు పారాయణం కొరకు ప్రసాదించుట మొదలగునవి ఈ అధ్యయనంలో చెప్పుకుందాం. ఏవైతే సరే మనం తీసుకెళ్తామో, ఏదైనా సరే మత గ్రంథములను తీసుకెళ్తే బాబావారి స్వహస్తాలతో దాన్ని స్పృహించి ప్లస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ పుస్తకాలను అవి భక్తులు పారాయణం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది అని, ఏ విధంగా మంచి జరిగేదో ఈ అధ్యయనంలో తెలుసుకుందాం. మానవుడు సముద్రంలో మునగగానే అన్ని తీర్థముల్లోనూ పుణ్య నదుల్లోనూ స్నానం చేసిన పుణ్యం లభించును. అటులనే మానవుడు సద్గురువుని పాదార విందములు ఆశ్రయింపగానే త్రిమూర్తులకు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించిన ఫలితంతో పాటు పరబ్రహ్మముకు నమస్కరించిన ఫలితము కూడా లభించును. మానవుడు సముద్రంలో మునిగితే అన్ని నదులు సముద్రంలో కలుస్తాయి. కాబట్టి సపరేట్ నదుల్లో మునిగే కన్నా సముద్రంలో మునిగితే అదే ఫలితమే ఉంటుంది అని చెప్పాడనమాట బాబావారు. ఒక్కొక్క నదిలో ఒక్కొక్క పుణ్యమే, కానీ సముద్రంలో అన్ని నదులు కలుస్తాయి కాబట్టి అక్కడ ఇంకా అత్యంత పుణ్యం లభిస్తుంది. ఆ విధంగా ఆ సద్గురువుని యొక్క గురువుని యొక్క పాదాలు ఆశ్రయించడం వల్ల అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అన్నారు. గురువు త్రిమూర్తుల స్వరూపంతో సమానం అన్నమాట. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరిస్తే ఎంతైతే ఫలితం ఉంటుందో అదే ఫలితమే సద్గురువుని నమస్కరించినప్పుడు కూడా ఉంటుంది అని చెప్పారనమాట. కోరికలను నెరవేర్చు కల్పతరువు జ్ఞానమునకు సముద్రమునకు మనకు ఆత్మ సాక్షాత్కారము కలుగుజేయునట్టి శ్రీ సాయి మహారాజునకు జయమగుగాక. ఓ సాయి, నీ కథలందు శ్రద్ధను కలుగుజేయుము. చాతక పక్షి మేఘ జలమును త్రాగి ఎట్టు సంతసించునో అటులనే నీ కథలను చదువువారును వినున వారి మిక్కిలి ప్రీతితో వాణ్ణిని గ్రహింతురుగాక. బాబావారి అయితే కథలైతే ఏమి, లీలలైతే ఏమి, చదివిండే వాళ్లకు వినిండే వాళ్లకు ఆ యొక్క చాలా మీరంటే మీ మీద యొక్క నమ్మకము ప్రేమ కలిగేటట్లు చేస్తాయి అన్నట్టు అంటున్నాడు. ఇది చాతక పక్షితో పోలుస్తున్నాడు. చాతక పక్షి ఏ విధంగా అయితే మేఘంలో ఉన్న జలము తాగుతుందో అదేవిధంగా భక్తుడు భగవంతుని యొక్క పాదములు కానీ గురువు పాదములు కూడా ఆశ్రయించినప్పుడు అంతే సంతోషము, అంతే ఇది ప్రేమ ఉంటుంది అని చెప్తున్నారు. నీ కథలను వినున్నప్పుడు వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగునుగాక. అంటే మంచి స్వభావము కలుగుగాక. నీ కథలు విన్నప్పుడు, నీ కథలు చదివినప్పుడు వారి శరీరములు చెమరించుగాక, వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక, వారి ప్రాణములు స్థిరపడుగాక, వారి మనస్సులు ఏకాగ్రమవుగాక, వారికి గగుర్పాటు కలుగుగాక, వారు వెక్కుచూ ఏడ్చి వెనకెదురుగాక, వారి లోపల గల వైష్ణవులు తమ భేదములు నిష్క్రమించుగాక. ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారిపైన ప్రసరించిన దనుకొనవలెను. ఈ భావములను నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును. మాయాబంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకముగా శరణాగతి వేడవలెను. వేదములు నిన్ను మాయచే మహాసముద్రమును దాటించలేవు. సద్గురువే ఆ పని చేయగలరు. సర్వజీవకోటి యందును భగవంతును చూచినట్టు చేయగలరు. మనము డైరెక్ట్గా దేవుణ్ణి పూజిస్తున్నప్పుడు మధ్యలో ఈ గురువు ఎందుకండి అనొచ్చు మీరు. కానీ
ఆ భగవంతుడు మనిషి భగవంతుడిని చేరాలి అంటే ఒక క్రమ పద్ధతిలో వెళుతుందనమాట. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, వంట చేయాలి అంటే భోజనమేమి మన ప్లేట్లోకి రాదు. బియ్యంని ప్లేట్లోకి పోసుకొని తినచ్చు కదా, కుదరదు. అలా తినం. ఎలా చేస్తాం? బియ్యాన్ని కడిగి నీళ్లు పెట్టి పొయ్యి మీద పెడితే అన్నం అవుతుంది. అదేవిధంగా దేవుడి దగ్గరికి మనం డైరెక్ట్గా చేరలేమా అంటే చేరుతాం. ఏ విధంగా వెళ్ళాలి, వెళ్ళే మార్గం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఆయన్ని సేవించాలి అని మధ్యలో గురువు అనే వ్యక్తి ఉంటాడనమాట. ఆయన ద్వారా మనం భగవంతుని యొక్క పాద అరవిందాలను చేరచ్చు. బాబాను హృదయపూర్వకముగా శరణాగతి వేడవలను. వేదములు నిన్ను మాయ అనే మహాసముద్రమును దాటించలేవు. వేదాలన్నీ కూడా మాయను దాటించలేవు. మాయ అనేది ఒక పెద్ద సముద్రం, దాన్ని దాటించలేవు. సద్గురువే ఆ పని చేయగలడు. గురువులలో శ్రేష్టమైన వారు సద్గురు. ఆ సద్గురువే ఆ పని చేయగలడు. సర్వజీవకోటి ఎందును భగవంతుని చూచినట్టు చేయగలడు. ప్రతి జీవరాశిలోనూ కూడా దైవాన్ని దర్శించాలి. ఎదుటి వ్యక్తిలో, ప్రతి జంతువులోనూ ప్రతి మానవుల్లోనూ మనం దైవాన్ని చూడగలగాలి. అది గురువు ద్వారానే వీలవుతుంది. గ్రంథములను పవిత్రము చేసి కానుకగా నిచ్చుట. ముందటి అధ్యయనంలో బాబా బోధలను అరుచు తీరులను జూచితిమి. అందులో ఇంకొక దానిని ఈ అధ్యయనంలో జూచెదము. కొందరు భక్తులు మత గ్రంథములను పారాయణం చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రం చేసిన పిమ్మట వాణ్ణి పుచ్చుకొనేడివారు. అట్టి గ్రంథములు పారాయణం చేయనప్పుడు బాబా తమతో నన్నట్లు భావించెడివారు. ఒకనాడు కాకా మహాజని ఏకనాథ భాగవతమును తీసుకొని షిరిడీకి వచ్చెను. శ్యామ ఈ పుస్తకమును చదువుకొనుటకై తీసుకొని మసీదుకు పోయెను. అచట బాబా దాన్ని తీసుకొని చేతితో తాకి కొన్ని పుటలను తిప్పి శ్యామకిచ్చి దాన్ని తన వద్ద ఉంచుకొనేమనెను. కాకాజని ఏకనాథ మహాభాగవతం తీసుకొస్తే బాబావారు ఏం చెప్పారు అంటే, ఏకనాథ భాగవతం కాకా దగ్గరి కన్నా శ్యామ దగ్గర ఉండడమే మేలు. శ్యామ దీన్ని నీ దగ్గర ఉంచుకొని చదువుకో అని చెప్తాడనమాట. ఇది కాకాది అన్నప్పటికి కూడా పర్వాలేదులే, నీ దగ్గర ఉంచుకో అని చెప్తాడు. అది కాకా పుస్తకం అనియు నందుచే దాన్ని అతనికి ఇచ్చి వేయవలెను శ్యామ చెప్పెను. కాకా బాబా దానిని కానీ బాబా దానిని నేను నీకిచ్చి తిని దానిని జాగ్రత్తగా నీ వద్ద నుంచుము, అది నీకు పనికి వచ్చును అనిరి. ఈ ప్రకారముగా బాబా అనేక పుస్తకములు శ్యామ వద్ద నుంచెను. కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి వచ్చి భాగవతము తెచ్చి బాబాకిచ్చెను. బాబా దానిని తాకి ప్రసాదముగా మహాజనికే ఇచ్చి దానిని భద్రపరచమనెను. అది అతనికి మేలు చేయుననిరి. కాకా సాష్టాంగ నమస్కారంతో స్వీకరించెను. ఏదైనా సరే బాబావారు మనల్ని మొదట పరీక్షిస్తారనమాట. ఇప్పుడు కాకాజని ఏకనాథ భాగవతం తీసుకొచ్చాడు. బాబావారు తన స్వహస్తాలతో ఆ పుస్తకాన్ని స్పృశించి ఈ గ్రంథాన్ని నీ దగ్గర ఉంచు అన్నాడు. అయినప్పటికీ కూడా చెప్పాడు శ్యామ దగ్గర ఉంచు అని చెప్పాడు. శ్యామ చెప్పాడు, ఇది కాకాది నాది కాదు, ఇచ్చివేయాలి అన్నప్పటికి కూడా అయినా పర్వాలేదు నువ్వు ఉంచుకో అని చెప్పారు. తర్వాత కాకా మళ్ళీ ఇంకొక బుక్కు తీసుకొని వచ్చి భాగవతం బుక్ని బాబావారి స్వస్థాలతో స్పృశించి తర్వాత బాబావారు కాకా మహాజనికే ఇచ్చేశాడు. ఇప్పుడు తను చాలా సంతోషపడిపోయి సాష్టాంగ నమస్కారం చేసి బాబావారి అనుగ్రహం తీసుకొని వెళ్ళి ఆ పుస్తకాన్ని చదవడం జరిగింది. కాబట్టి భక్తులకు ఏ విధంగా ఏది కావాలన్నా ఆయన ముందుగానే సమకూరుస్తారనమాట బాబావారు. కాబట్టి ఆయన మీద ఉండాల్సింది మనకు శ్రద్ధ, సబూరి. శ్రద్ధ అంటే ఓర్పు, సబూరి అంటే నమ్మకం. ఓర్పుతో కూడినటువంటి నమ్మకంతో ఉంటే మనకు ఎందులోనైనా విజయం తథ్యం. అది భగవంతుని సేవించిన దాంట్లో అయినా సరే, కష్టంలో అయినా సరే, పరీక్షల్లో అయినా సరే, ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే, ఏ దాంట్లో అయినా సరే ఆయన యొక్క అనుగ్రహంతో మనం ఖచ్చితంగా విజయాన్ని సాధించడం జరుగుతుంది. ఇది సాయి భక్తులు గమనించుకోవాలని కోరుకుంటున్నా. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.